ఇప్పుడు చంద్రకాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అతని కుటుంబ సభ్యులు. డిప్రెషన్లోకి వెళ్లిపోవటం వల్లే చనిపోయాడని చంద్రకాంత్ భార్య శిల్ప చెబుతున్నారు. 5 ఏళ్లుగా తమతో దూరంగా ఉంటున్నాడని వెల్లడించారు. అయితే దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. ప్రస్తుతం మనం బన్సీలాల్పేటలో ఉన్న శ్మశాన వాటి దగ్గర ఉన్నటువంటి చందు అంత్యక్రియ కార్యక్రమం దగ్గర మన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్తే అన్న. చందు ఆత్మహత్య చేసుకున్నాడు. దీని వెనుకున్న కారణాలు అంటే ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది మీకు అన్న తెలిసిన విషయం? అంటే నాకు తెలిసి తను పవిత్ర గారితో బెంగళూరుకి వెళ్ళి వచ్చేటప్పుడు మహబూబ్ నగర్లో యాక్సిడెంట్ జరిగింది. దాని కారణం వల్ల చందు అన్నకి యాక్సిడెంట్ అయింది. తను బెడ్తో పడి ఉండిపోయాడు. తనను చూసి పవిత్ర గారు ఏమైంది మావా అన్న లాస్ట్ పదంతో తనకు స్ట్రోక్ వచ్చి చనిపోయారు. కానీ చందు అన్న స్పృహలో లేకుండా పడిపోయాడు. తనకి 4 o'clock స్పృహ తప్పి చూసే లోపల తనకి ఇంటిమేషన్ జరిగింది, ఇట్లా చందు గారు పవిత్ర గారు చనిపోయారని. కానీ నాకు అన్ని విధాలుగా అన్ని దారులలో నాకు సహాయపడ్డవాడు. కానీ నేను ఒకప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అన్న నాకు అన్నంలో మెతికేంటో చూపించేవాడు. కానీ ఇవాళ దినం సీరియల్లో చేసినానంటే కూడా అన్న స్థాయి వల్లనే, అన్న నాకు సపోర్ట్ వల్లనే. కానీ ఇవాళ దినం అన్న ఇక్కడ లేని కారణం వల్ల నా బాధాకరమైన విషయం కనిపిస్తుంది. కానీ అన్న మళ్ళీ తిరిగి రావాలని ఏ లోకం ఉన్నా నేను ఆ భగవంతునికి మనస్ఫూర్తిగా ఆత్మశాంతి కోరుకుంటున్నా. కానీ అన్న చాలా మంచి వ్యక్తి. కానీ అన్న ఎటువంటి మనిషి అయితే నా బస్సులో తెలుసు, నా ఉన్న స్నేహితులకు తెలుసు, నా తమ్ముళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. అన్న కానీ ఒకరికి చెడు చేయలే. కానీ అన్న ఒకరికి చెడు అయితే అండగా నిలబడి అది కరెక్ట్ చేసేవాడు. కానీ అన్న ఇవాళ దినం లేడు. అన్న చాలా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అంటున్నారు, కొంతమంది ఆత్మహత్య కూడా కాదని కొంతమంది డౌట్ పడుతున్నారు. ఎట్లా అది ఆత్మహత్య చేసుకుంది కరెక్టే. కానీ అన్న డిప్రెషన్ నుంచి మోటివేషన్కి రావడం అన్నతోని కావట్లేదు. అందుకని అన్న ఆత్మహత్య చేసుకున్న సంగతి నాకు కూడా తెలీదు ఆల్మోస్ట్. కానీ యాక్సిడెంట్ అయినా తెల్లారి నేను కాల్ చేసినా కూడా అన్న నాకు రెస్పాన్స్ ఇచ్చాడు. నేను అన్నను కూడా కలుద్దాం అనుకున్నాను. నిన్న కూడా అన్న కాల్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్. కానీ అన్న నేను స్టేటస్ చూసే లోపల అన్నది రిప్ అని పెట్టారు. నేను కాల్ చేసి మా ఫ్రెండ్గా అనుకున్నాను, అరే ఏందబ్బా ఇట్లా అన్న నిజమేనా అంటే ఏమైందంటే హ్యాంగింగ్ చేసుకున్నాడు. ఎక్కడ అంటే మనకున్నా. అప్పుడు నేను షాక్ అయిపోయాను. నేను తినే ఫుడ్ కూడా నేను నోటి దగ్గర పెట్టుకునేవాడిని, తిండి కూడా పక్కన పెట్టేశాను. ఎందుకంటే నాకు ఆత్మశాంతి అన్నది ఉండాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను మనశాంతిగా. థ్యాంక్ యూ మీ ఛానల్. ఇక్కడ మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు, మనం కలిసే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. వాళ్ళ అమ్మగారు కూడా అడిగి తెలుసుకున్నాము. ఇప్పుడే దహన సంస్కారాలు అగ్గివితంగా అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళ అమ్మగారు అని తెలుస్తుంది. వాళ్ళ అమ్మగారు చందు వాళ్ళ అమ్మగారు ఇక్కడ కూర్చున్నారు. ఒకసారి అడిగి తెలుసుకున్నాము. అమ్మ నమస్తే. ఈ చందు ఎట్లా జరిగింది? ఇదంతా ఆత్మహత్య చేసుకున్నాను తెలుస్తుంది. కొంతమంది సూసైడ్ కాదని చెప్తున్నారు. ఎట్లా మీరు వాళ్ళు యాక్సిడెంట్ అయింది, వచ్చిండు, చల్లిపోయింది అన్నారు. ఒకరోజు ఇంట్లో ఉన్నాడు, ఒకరోజు ఇంట్లో ఉండి బయట వెళ్ళిండు. అయితే వాళ్ళకు ఎల్ఐసి ఏమో చేస్తున్నాడు, దానికి మీటింగ్ పోతున్నాడు. మీటింగ్ పోయేసి వస్తా అన్నాడు. దానికి ఫోన్ చేసి వస్తా అని చెప్పినాడు, రాలేడు. అందరికి దోస్తులకు ఫోన్ చేసినాము. ఫోన్ చేసినాక మళ్ళీ రాలేడు అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వెతికినాక మళ్ళీ ఆమె ఉన్న కాడికి పోతే అట్లా అయిపోయింది. చందు చాలా మంచివాడని అందువల్ల ఫ్రెండ్స్ అందరు చెప్తున్నారు. మీతో ఎలా ఉండేవాడు? మీతో ఇప్పుడు ఉంటున్నాడా? ప్రస్తుతం దాని సపరేట్గా ఉంటున్నాడు? సపరేటే ఉంటారు వాళ్ళు, మంచిగానే ఉంటారు, బాగానే ఉంటాడు. వాళ్ళు సపరేట్గానే ఉంటారు, మంచివాడే. ఎందుకు ఆత్మహత్య వెనక ఆయన కారణాలు ఏముండొచ్చు? ఎందుకు ఆయన చేసుకున్నాడు? దేనికి ఆమె ఎంబడుంది, మరి దేనికి చేసుకున్నాడో నాకు తెలియదు బిడ్డ. వాళ్ళు సపరేటే ఉంటారు కదా. ఇప్పుడు సీరియల్ తీస్తారు, నేను ఎందుకు అడుగుతా? ఓకే, వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకే తెలియదు కదా. నాది నేను సపరేట్ ఉంటా కన్నా ఆమె, అంతవరకే బిడ్డ. ఇది చందు వాళ్ళ అమ్మ చెప్తున్న సందర్భం. అతను సపరేట్ ఉంటాడు. అతను ఆత్మహత్య వెనుక కారణాలు అంటే మాకు తెలియదని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ మనం వాళ్ళు చూస్తున్నాము. వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉంది. ఇప్పుడే కార్యక్రమాలు జరిగిపోయినాయి. అమ్మ నమస్తే. చందు ఎట్లాంటి వాడు? ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందమ్మా? పవిత్ర జయరాం వల్ల అతను చనిపోయిందని ఇతను డిప్రెషన్లో సూసైడ్ చేసుకున్నారు. చెప్పండి, మీతో మ్యారేజ్ అయిన తర్వాత మీకు దూరంగా ఉంటానని తెలిసింది. మీతో ఉన్నప్పుడు ఆయన ఎలా ఉండేవారు? ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? ఆయన చాలా ధైర్యంగా ఉండేవారు. ఆత్మహత్య చేసుకున్నంత కూడా ఆయన పిరికివాడు కాదని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు. ఎందుకు? బలమైన కారణం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? డిప్రెషన్ తప్పితే ఇంకేం లేదు. అదేంటో తనకు అటాచ్మెంట్ ఎలా అయ్యాడో తెలియదు కానీ
బాగా ఎమోషనల్గా అటాచ్ అయ్యాడు ఆ పవిత్ర జయరామ్కి. ఎన్ని రోజుల నుంచి మీకు దూరంగా ఉంటున్నాడు? వాళ్ళతో ఎన్ని రోజులు కలిసి ఉంటాడు? 5 years అయిపోయింది. సో ఇది ఆ చందు వాళ్ళ వైఫ్ భార్య చెప్తున్న సందర్భం. మాతో పాటు దాదాపుగా 4-5 సంవత్సరానికి మాతో దూరంగా ఉంటున్నాడు. ఆమె పవిత్ర చనిపోవడం వల్లనే డిప్రెషన్ లోనే ఆయన చనిపోయాడు. అంతకుమించి వేరే కారణం ఏం లేదని చెప్పేసి చందు భార్య చెప్తున్నారు.